హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక చక్కని వీడియో నేను తీసి పెట్టాను. ఇదేంటంటే మొన్న రీసెంట్‌గా మేము చెన్నై వెళ్ళాననమాట. చెన్నైలో ఒక బీచ్ ఉంటుంది. మెరీనా బీచ్ అంటారు దాన్ని. సో, ఇది ఎక్కడ ఉంటుందంటే మన జయలలిత గారు, అలాగే ఎంజీఆర్ గారు సమాధుల పక్క నుంచి అక్కడికి మేము వెళ్ళాము. అక్కడ చూడండి, మీరు చక్కగా ఈ వీడియోలో మీరు ఇవన్నీ కూడా ఆస్వాదించొచ్చనమాట. అక్కడ ఇవన్నీ శంఖాలు, అంటే సముద్రంలో దొరికే శంఖాలు గానీ, గవ్వలు గానీ, ఇవన్నీ కూడా అక్కడ మేము చూసాము. సో, అవి చాలా బాగున్నాయి. అంటే చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ శంఖాలు, అంటే సముద్రంలో దొరికే శంఖాలు గానీ, గవ్వలు గానీ, ఇవన్నీ కూడా అక్కడ మేము చూసాము. సో, అవి చాలా బాగున్నాయి. అంటే చాలా చాలా బాగున్నాయి. వీటి మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేర్లు కూడా రాసిస్తున్నారు. ఇది ఒకటి ₹50 వరకు తీసుకుంటున్నారు వాళ్ళు. సో, ఇవి శబ్దాలు కూడా వస్తున్నాయి. అంటే శంఖం ఊదినప్పుడు శబ్దం వస్తుంది కదా! అలాంటి శబ్దాలు కూడా ఇవి వస్తున్నాయన్నమాట. అక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే వీటి మీద ట్రై చేసి అక్కడ కొనుక్కుంటున్నారనమాట. ఇదంతా కూడా మేము చూసాము. సో, అక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే ఇలాంటి గవ్వలకి సంబంధించిన చాలా షాప్స్ అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఫుడ్, రకరకాల ఫుడ్స్ అనమాట. ఈ ఎర్లీ మార్నింగ్ మేము యాక్చువల్‌గా అప్పుడు తుఫాన్ టైం అనమాట. ఈ తుఫాన్ టైంలో మేము వెళ్ళాము. సో, అందుకనే బాగా గాలి వీస్తుంది, అదంతా ఇబ్బంది అవుతుందని స్లో మోషన్‌లో వీడియో తీశాను నేను. సో, అక్కడ ఫ్రూట్ సలాడ్స్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సముద్రంలో స్నానాలకు కూడా వస్తున్నారు ఇక్కడ. మరి ఆ ట్రెడిషన్ ఏంటనేది నాకు తెలీదు. మార్నింగ్ మేము 9కి వెళ్ళామనమాట. ఈ 9కి వెళ్తేనే అక్కడ బీభత్సంగా జనాలు, పక్కన సముద్రం, కెరటాలు, చాలా దారుణమైన కెరటాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేంటంటే ఇక్కడ ప్రాముఖ్యమైనది ఇంకో విషయం ఏంటంటే ఈ టూరిస్టులు రావడమే కాకుండా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడున్న నేచర్ని ఆస్వాదించడానికి చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కానీ, కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ కానీ, అలాగే ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతారేమో, లేదా కొంతమంది ఇతరులని కొంచెం అభ్యంతరకరంగా బిహేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో రానివ్వకుండా ఇక్కడ పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ అనేది ఇక్కడ నేను చూశాను. సో, ఇదంతా కూడా చాలా బాగుందనమాట ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్‌లో ప్రాముఖ్యంగా ఏంటంటే ఇక్కడంతా కూడా చాలా రకాల సీ ఫుడ్ అనేది దొరుకుతుంది. ఇవన్నీ కూడా స్నాక్స్ ఐటెమ్స్ అనమాట. రకరకాల చేపలు నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చూసినప్పుడు నాకు మా ఏరియాలో పిలిచే ఇసుక దోందులు అంటారు, అలాగే కుక్కనాలికలు అంటారు, ఇంకా సావుడాయిలు చూసారా, అక్కడ పొడవాటి పాము ఒకటి కనపడుతుంది, సావుడాయిలు, అపోలో ఫిషెస్, ఇంకా వంజరాలు, ఇంకా ఇక్కడ ఒక ఫిష్ చూసాను నేను, బాంగడా అంటారు. అంటే కేరళలో అయితే ఐలా అంటారు, ఇక్కడ బాంగడా అంటారంట దాన్ని. సో, అలాంటివి చూసాం. ఇంకా రకరకాల సీ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ మనం చూసుండం. పచ్చి రొయ్యలు కూడా చాలా పెద్ద పెద్ద పచ్చి రొయ్యలు ఉన్నాయి. అవి కూడా ఫ్రై చేసి వాళ్ళు ఇస్తున్నారు. చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద టోనా ఫిషెస్ వరకు కూడా అన్ని రకాల చేపలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం మేము చూసాము. సో, నాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాననమాట. ఎందుకంటే నేను యాక్చువల్‌గా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. సో, అయినప్పటికీ కూడా అక్కడ ఆ ఫుడ్ కోసమనే నేను వెళ్ళాను. తింటే మాత్రం విపరీతమైన టేస్ట్ ఉన్నాయన్నమాట అన్నీ గూడా. ఏమాత్రం టేస్టింగ్ సాల్ట్స్ గానీ, ఇంకా రకరకాల వేరే ఎసెన్స్ కలపడం గానీ ఇలాంటిది ఏం లేదు. చాలా నీట్‌గా చాలా బాగా చేశారు వాళ్ళు. సో, ఇక్కడ చూస్తే ఇంకా చాలా ఆనందం అనిపించిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనంటే వెళ్ళండి, ట్రై చేయండి. ఇంకోటేంటంటే ఇక్కడ వీళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ. హిందీ గానీ, ఇంగ్లీష్ గానీ ఎవ్వరు మాట్లాడరు. మాట్లాడితే తమిళే మాట్లాడతారు. మనకేమన్నా తమిళొస్తే చాలామంది అవ్వచ్చు. లేదా హిందీలో మనం ఏదైనా మాట్లాడితే, మనం ఒకటి మాట్లాడితే వాడు ఇంకోటి చెప్తున్నాడు. సో, ఇదొక ప్రాబ్లమ్ ఉంటది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది ఈ ఈ చన్ ఈ మద్రాస్‌కి సంబంధించి. అంటే టోటల్ తమిళనాడుకి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్. సో, చూడండి అక్కడ చాట్ ఒకటి తింటున్నాడు నాకు కూడా వచ్చిన వ్యక్తి. ఈడి పేరు పండు అని మా బామ్మర్దనమాట. ఆ చాట్ అయి తినడం కూడా ఇక్కడొకటి మీరు చార్ట్ చూడొచ్చు. తయారు చేశాడు. అది చాలా చాలా ఎంజాయ్ చేశాడు ఈ అద్భుతంగా ఫుడ్‌ని. ఉందనమాట. ఎందుకంటే ఎప్పుడు చూడండి రాలేదంట. వీడియోలో ఇది ఫస్ట్ చూస్తేనే టైము మనకి చాలా ఈ మెరీనా బీచ్‌కి ఆహ్, వచ్చాను అని చెప్పేసి బాగా అన్నాడు. తినాలి అనిపిస్తదనమాట. అంత బావుంది. చాలా బావుందనమాట ఇది. ఇంకక్కడి నుంచి మన తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి గారి మెమోరియల్ దగ్గరికైతే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందనమాట. ఇదంతా పాలరాతితో చేశారక్కడ. మీరు చూస్తే ఇదంతా పాలరాతితో ఉంది. సో, ఇదంతా చాలా బాగుందనమాట. ఇది నేను ఆడియో రికార్డ్ అక్కడ చేయలేకపోయాను గానీ, ఇది తర్వాత నేను చేస్తున్నాను. సో,
ఇదంతా పాలరాయే మొత్తం చూసారా? ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు అంటే, నిజంగా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని చాలా గౌరవంగా చూస్తారు వాళ్ళు. మాజీ సీఎంలని గాని ఎవరినైనా. సో, వాళ్ళ యొక్క అభిమతం అలా ఉంది. ఇంకా ఏంటంటే, ఈ ఘాట్స్ దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం ఆడిటోరియంలో మ్యూజియం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంలో చూస్తే కరుణానిధి గారు ఎప్పుడు ఎలాంటి పనులు చేశారు? ఆయన ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఆయన పదవులు స్వీకరించారు? ఇంకా ఆయన ఈ చాలా రకాల కంపెనీస్ రకరకాల కంపెనీస్ తీసుకొచ్చారు అని, ఇలాగ రకరకాలుగా అక్కడ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ నేను చూశాననమాట. ఇంకొకటేంటంటే అక్కడ ఏది కూడా ఇంగ్లీష్‌లో రాసలేదు. ఏదన్నా చదువుదామంటే ఇంగ్లీష్‌లో ఎక్కడ లేదు. అంతా తమిళ్‌లోనే వాళ్ళు రాశారు. సో, దాని గురించి నేనేమి చదవలేకపోయాననమాట. కాకపోతే ఏంటంటే అక్కడ వీడియోస్ అనేది ప్లే చేయడం అనేది జరిగింది. ఎవరు ఈ కరుణానిధి గారికి సంబంధించి ఆయన చేసిన పనులేంటి, వాటిని ఏమంటారు? ఆయన చాలా పోరాటాలు చేశారు. తమిళనాడు ప్రజల కోసం చాలా పోరాటాలు చేశారని, దానికి సంబంధించిన చాలా విషయాలు అక్కడ వీడియోలో చూడడం. ఇంకా 3D రూమ్‌లోకి కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ 3D రూమ్‌లో డైరెక్ట్ కరుణానిధి గారు మనతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు 3D రూమ్‌లో పెట్టడం అనేది జరిగిందనమాట. సో, ఇలాంటి చాలా అద్భుతమైనవి చేశారు. ఇది ఎన్నో కోట్లు, చాలా కోట్లాది రూపాయలు అయ్యుండొచ్చు ఇవన్నీ చేయడానికి. సో, ఇది చాలా ఎంజాయ్ చేశామనమాట. మీరు టూరిస్టులు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఇది చూసారా? హోలోగ్రఫీ షో, 3D హోలోగ్రఫీ షో అని చెప్పేసి అక్కడ ఒక షో వేయడం అనేది జరుగుతుంది. ఇది మనం వీడియో తీసినా కూడా అది రాలేదనమాట. ఎందుకంటే అది 3Dలో ఉంది కదా! సో, ఫోను క్యాప్చర్ చేయలేకపోయింది కెమెరా. సో, అక్కడి నుంచి ఒక థియేటర్‌లోకి తీసుకెళ్లారు మమ్మల్ని. ఆ థియేటర్‌లోకి తీసుకెళ్తే ఆ థియేటర్‌లో మొత్తం ఒక 6 ప్రొజెక్టర్స్ వరకు ఉన్నాయి. చాలా పెద్ద స్క్రీన్ అనమాట. థియేటర్ అయితే చాలా చిన్నది. దాంట్లో ఒక 6 చూసారా ఇక్కడ పాలిటిక్ అండ్ ఆర్ట్ అని రాసుంది. ఎందుకంటే ఈ కరుణానిధి గారికి సంబంధించి ఆయన ఏమేమి పనులు చేశారనే దాని గురించి మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఈ దీంట్లో ప్రజెంట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ 6 ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్లన్నీ కూడా ఒకే స్క్రీన్ మీదకి అవి ఫోకస్ చేస్తున్నాయి అన్నమాట. ఇది చాలా కర్వ్ డిస్ప్లే లాగా ఉంటుంది. చాలా పెద్దది. సో, చూసారా ఎలా ఉందో? ఇదంతా కూడా అక్కడ ప్లే చేయడం అనేది జరిగింది. సో, ఆయన ఏమేం చేశాడు, ఏమేమి పోరాటాలు చేశాడు, ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్ళాడు, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ తమిళ్లో చెప్పడం జరిగింది. కొంచెం తమిళ్ వచ్చిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుందన్నమాట. సో, నాకైతే అర్థమైంది. సో, ఇలా జరిగిందనమాట. అది మొత్తం అంతా కూడా ఫాస్ట్లో చేశానది. ఇంకా అక్కడి నుంచి మా వాడు చూడాలి, ఇంకా ఫస్ట్ టైం వచ్చాడు కదా, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ తిరిగి రిటర్న్ అనేది మేము వచ్చినప్పుడు కూడా మళ్ళీ సేమ్ నన్ను వీడియో తీసుకుంటాను బావ అంటే, సరే తీసుకురా అన్నాను.